తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ ఆరోపించారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు గంట ముందు ఇంటికి వెళ్లే వెసులుబాటు జీవో గత ప్రభుత్వాలు కూడా కల్పించారని అన్నారు. అది రాజాసింగ్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఏపీలో కూడా ఇదే జీవో కొనసాగుతుందని, ఏపీ ప్రభుత్వాన్ని రాజాసింగ్ ఎందుకు ప్రశ్నించారు అంటూ కూడా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపిస్తున్నారని తెలిపారు. అన్ని మతాలను సమానంగా చూసే సెక్యులర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. బీజేపీలో అంతర్గత విభేదాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మత ద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్న నిజాముద్దీన్తో మా ఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుంది. ఒకవైపు ముస్లిం ఉద్యోగులకు సంబంధించి కూడా రంజాన్ వేళలో ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తూ పర్మిషన్స్ ఇస్తుంది. ఒకవైపు నవరాత్రుల్లో సంబంధించి కూడా హిందువులపైన ఆంక్షలు పెట్టి కేసులు పెట్టి ఇట్లాంటి ఆరోపణ చేస్తూ ఆయన తాజాగా ఒక వీడియో క్లిప్ను రిలీజ్ చేశారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు పీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుజ్జంపులకు రాజకీయాలకు తెరలేపింది, హిందువులపైన ఆంక్షలు పెట్టి కేసులు పెడుతుంది, ముస్లింలకు రంజాన్ వేళల్లో వెసులుబాటు కల్పించిందని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? బీజేపీ లీడర్లు హోంవర్క్ చేసి మాట్లాడాలి. 5 దశాబ్ద కాలంగా ఈ ప్రాక్టీస్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దసరాకి 13 రోజులు హాలిడేస్ ఇచ్చినారు. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో పెద్ద జాతర అయితే సమ్మక్క సారక్క జాతర, దానికి అన్ని అరేంజ్మెంట్ చూస్తూ 2 మంత్రులు అక్కడ పర్సనల్గా మానిటరింగ్ చేసినారు. ఇదే కాకుండా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా మానిటరింగ్ చేయడానికి ఆయన పర్సనల్గా పోయి అన్ని సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసిండు. ఏం లేదు, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రజల్ని మత విద్వేషాలని ఎట్లా రెచ్చగొట్టాలనే ఆలోచనతో ఈ బీజేపీ లీడర్లు పనిచేస్తున్నారు. పక్క రాష్ట్రం మనం ఆంధ్రప్రదేశ్ చూడండి, సేమ్ జీవో అక్కడ కూడా రిలీజ్ చేసినారు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? ఎందుకు మీ ప్రభుత్వం అని మాట్లాడతలేరా? అక్కడ ఎందుకు ముస్లింలకి గంట ముందు రిలాక్సేషన్ ఇస్తున్నారు? మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సెక్యులర్ ప్రజలు. ఆయన బ్రాహ్మణ్ సంబంధించిన లీడర్ అంటే అందరికీ లీడరు, బ్రాహ్మణ్ కుటుంబం సంబంధించింది. ఆయన ముస్లిం అంటే ఇప్పుడు మనం నవ్వాల్సిందే. నరేంద్ర మోదీ గారు బీసీ ఓబీసీ అంటారు. ఎక్కడ ఓబీసీ ఉంది? ఓబీసీకి ఉంటే ఏమన్నా ఓబీసీకి న్యాయం చేసిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి యువ నాయకుడు. ఈ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు? జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఇత్తి హిస్సేదారి అన్నాడు. మీకు ఎంత పాపులేషన్ ఉంటుంది అంత పాపులేషన్కి అంత వాటా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేసి చూపించినారు. ఓట్లు ఎట్లా దన్నుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, కానీ ప్రజల సంక్షేమం గురించి నరేంద్ర మోదీ గారికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి పని చేస్తే బీసీలకి న్యాయం చేస్తాం, 42% లోకల్ బాడీలు ఇస్తామని చెప్పినారు. ఇంత చెప్తే కూడా మళ్ళా బయటికి వెళ్ళి ఇటు అటు మాట్లాడతారు. ఇది మంచిది కాదు. ఫస్ట్ మీ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ఈ బీసీల అంశం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే లాబియింగ్ జరుగుతానో ఒకవైపు బ్రోకరిజానికి తెరలేపుతా ఉన్నారు. పూర్తి డేటా నా దగ్గర ఉంది, ఆరెంజ్ బుక్లో రాశాము, దాన్ని బయట పెడతాము త్వరలోనే అని కూడా ఈటల రాజేందర్ గారు, మీరు ఒక బీసీ బిడ్డ. మీ బీసీలకి వాళ్ళ ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది. మీ ఒక మంచి ఉన్నత పొజిషన్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము ఎప్పుడు లేని ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం డేర్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డేర్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలి, సామాజిక న్యాయం అనేది జరగాలి. రాహుల్ గాంధీ విజన్కి నా మిషన్ అని రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి చాలా స్పష్టంగా 1 lakh ఎన్యూమరేటర్స్తో ఈ సర్వే చేయడం జరిగింది. సర్వేలో బీసీలకి మంచి పర్సంటేజ్ వచ్చింది. ఎస్సీలకు కూడా వర్గీకరణ చేస్తా అంటున్నారు. బీసీలకి మీకు 56% దాకా బీసీలకు వచ్చింది. నిజాముద్దీన్ చెప్తుండే. దాంతోపాటుగా రాజాసింగ్ సంబంధించి కూడా ఆయన కెరియర్కి సంబంధించి ఇప్పుడు పార్టీలో ప్రశ్నార్థకంగా మారింది. దాన్ని డైవర్షన్ చేసేందుకే ఇట్లాంటి అంశాలకు సంబంధించి కూడా తెరలేపుతున్నాను కూడా నిజాముద్దీన్. 10% మనసుతో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.